హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు చిట్టి వరల్డ్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫ్యామిలీ అందరం కలిసి మన వేములవాడ రాజన్న దగ్గరికి, అలానే కొండగట్టు వెళ్తున్నామండి. శ్రావణంలో మేము ప్రతిసారి ఇలానే అందరం కలిసి ఫ్యామిలీతో వేములవాడ అండ్ కొండగట్టుకి వెళ్తామండి. ఇదిగో చూడండి మా వాళ్ళందరూ ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారో ఈ వీడియోలో. మా ముగ్గురు వదినలు, మా అన్నయ్యలు, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, ఇంకా పిల్లలు, నేను, మా తమ్ముడు వెళ్తున్నామండి. మా మమ్మీ, మా డాడీ అండ్ మా నాన్నమ్మ ఈరోజు మిస్ అయ్యారు, ఇందులో రావడం లేదు. చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నామో అందరం కలిసి. చాలా ఇలా ఎవ్రీ ఇయర్ ఒకసారైనా అందరం కలిసి ఇట్లా మనం జాతర లాగా వెళ్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది, అలానే చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని అంటే ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడ చూడండి, మేమైతే మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ నాంపల్లి వరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ నాంపల్లిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడండి, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడికి కూడా మేము వెళ్తామండి ఎవ్రీ ఇయర్. అండ్ ఇక్కడ నుంచి మనకి వేములవాడ దగ్గరే అండి. అండ్ చూస్తున్నారా అండి, ఇక్కడ కుదురుపాక డ్యామ్ అండి. ఇది కుదురుపాక డ్యామ్ ఒకప్పుడు చాలా వాటర్ ఉండి ఇక్కడ విలేజెస్ అన్నీ కొట్టుకుపోవడం వల్ల వాళ్ళకి వేరే ప్లేసెస్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వర్షాలు లేక మొత్తం ఎండిపోయిందండి, ఏం వాటర్ లేవు. మొత్తం ప్రీవియస్గా ఉన్న పాత ఇల్లు, గుడిలు అన్నీ మొత్తం కనిపిస్తున్నాయండి. అండ్ మేము వేములవాడకి వెళ్ళే దారిలోనే ఉన్నామండి. ఇది వేములవాడకి చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఇలా సరదాగా వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇయర్లో ఒక్కసారైనా ఇలా వెళ్తే కొంచెం అదొక స్ట్రెస్ రిలీఫ్, అండ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ అన్నిటికీ భలే అనిపిస్తుంది కదా. అండ్ చూడండి, మనం ఇప్పుడే వేములవాడ లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి మనకి వేములవాడ దగ్గరనే అండి. ఇది వేములవాడలో చూడండి రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు, దానికోసం అని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది బస్ స్టాండ్ అండి వేములవాడది. ఇక్కడ నుంచి మనకు వేములవాడ 5 minutes అండి ఓన్లీ. వేములవాడ బస్ స్టాండ్ నుంచి మనకి 5 minutesలోనే వస్తుందండి. వేములవాడ రోడ్స్ అనేటివి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, ఎందుకంటే అన్ని షాప్స్ దగ్గరగా ఉండడం వల్ల అక్కడ మొత్తం వెహికల్స్ వెళ్ళడానికి అవ్వట్లేదండి. అందుకని చెప్పి వేములవాడ రోడ్స్ అన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారండి, మొత్తం కూలగొట్టేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ మొత్తం పార్కింగ్ ఏరియా వేములవాడ టెంపుల్కి వెనకాల సైడ్ ఉంటుందండి. మనం ఇక్కడ ఎప్పుడైనా శివరాత్రి జరుగుతుంది కదండి, పెద్ద కళ్యాణం ఇదంతా జరిగినప్పుడు ఆ ప్లేస్లో చేస్తారండి. ఇది వేములవాడ లోపలికి వచ్చాక ధర్మగుండం అండి. ఈ ధర్మగుండంలో చూడండి, అక్కడ కింద మా ఫ్యామిలీ అందరూ కాళ్ళు కడుక్కుంటున్నారు. యాక్చువల్లీ అయితే నార్మల్గా స్నానం చేసేవాళ్ళు, బట్ స్నానం ఇంటి దగ్గర చేసేసి ఫ్రెష్గా వచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా వచ్చేసామండి. కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వచ్చేసామండి. ఇది వేములవాడ టెంపుల్ లోపల అండి. ఎక్కువ రష్ ఏం లేదు, ఈసారి చాలా తక్కువగా ఉంది. శ్రావణంలో అయితే నార్మల్గా వస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఇదంతా జరగడం వల్ల టెంపుల్ ఎక్కువగా ఓపెన్ ఉండట్లేదు అలా అని అందరూ అంటున్నారు. అదేం లేదు, కానీ ఓపెన్లోనే ఉంది. అండ్ ఇప్పుడు చాలా తక్కువ జనాభా ఉన్నారండి. చూడండి, ఇక్కడ మనం గోమాత, మనకి మొక్కు ఉంటే మనం గోమాతని కట్టేస్తారండి ఇక్కడ. అంటే గోమాత టికెట్ తీసుకొని దాని టెంపుల్ చుట్టూరంగా తిరిగేసి గోమాతని కట్టేస్తారండి, అదొక మొక్క అండి. అండ్ చూసారు కదండి, మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక చిన్న వీడియో తీసుకున్నాం. అండ్ ఇక్కడ దర్శనం అయిపోగానే ఇక్కడ నుంచి మనకి బద్దిపోచమ్మ అని వేములవాడలోనే ఉంటుందండి. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు అలా బద్దిపోచమ్మ దగ్గర కూడా వెళ్తామండి. అక్కడ నుంచి బద్దిపోచమ్మకి ఒక 5 minutes అండి. ఈ దారిలో అన్ని షాప్స్ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి అయితే బద్దిపోచమ్మకి వెళ్తున్నామండి. ఇప్పుడు చూడండి మా ఫ్యామిలీ అందరూ ఇప్పుడు బద్దిపోచమ్మకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనకి భీమేశ్వర టెంపుల్ దగ్గరే అండి. సో అక్కడ నుంచి మనం భీమేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ భీమేశ్వర టెంపుల్లో ఆంజనేయ స్వామి ఉంటారు, అలాగని 12 జ్యోతిలింగాలు కూడా ఉంటాయండి. వాటిని కూడా దర్శించుకొని ఇక్కడ నుంచి మన దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అండి వేములవాడలో. సో ఇక్కడ నుంచి ఇంకా మనము నెక్స్ట్ కొండగట్టుకి వెళ్ళిపోయే టైంలో చాలా ఆకలి అవుతుందని చెప్పేసి ఫ్యామిలీ అందరూ అంటారని చెప్పి ముందే మా వదిన మాకు పులిహోర రెడీ చేసి తీసుకొచ్చారండి. చూడండి, ఇక్కడ అందరం ఒక చెట్టు కింద అయితే ఆగి పులిహోర తింటున్నామండి. ఇట్లా చెట్లలోకి వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో అలా అక్కడ ఆగేసి తినేసి మళ్ళీ రిటర్న్ మనం అక్కడికి ఆంజనేయ స్వామి దగ్గరికి కొండగట్టుకి అయితే వెళ్తున్నామండి. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అందరు. ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే అదొక ఫీల్, లైక్ మనకు అనిపిస్తుంది కదండి, అరే ఒకరోజు అన్నీ విడిచిపెట్టి ఒక దగ్గరికి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది కదా. అట్లా ఒక్కసారైనా ఫ్యామిలీతో వెళ్తే అదొక హ్యాపీనెస్ అండి. అండ్ చూడండి, మనం దగ్గరగా కొండగట్టుకు కూడా అయితే వచ్చేసామండి. చూడండి, మా అన్నయ్య వాళ్ళు చాలా జోక్స్ కూడా చేస్తున్నారు. ఇక మా వదినలు చూడండి ఏడ్ చేస్తున్నారు కూడా, అంటే హ్యాపీ టీయర్స్.
అయిపోయింది. అండ్ ఈ గ్యాప్లోనే మనం తొందరలోనే వచ్చేసాం కూడా కొండగట్టుకి. ఇక్కడ ఇదే కొండగట్టు అండి, కొండగట్టు పార్కింగ్ ఏరియా ఇది. మనం ఇక్కడ నుంచి కొండగట్టు పైన టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా అసలు ఎక్కువ రష్ లేరండి, చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ చూడండి కోతులు ఎక్కువగా ఉంటాయండి కొండగట్లు. ఇక్కడ మా చిన్నోనికి గుండు తీయించామండి. ఇక్కడ మా డిండుగాడు వీనికి గుండు అయితే తీయించాము. అండ్ ఇక్కడ ధర్మగుండంలో వాటర్ లేవండి. ఇక్కడ మొత్తం అంటే అదే రోజు క్లీన్ చేశారంట, మొత్తం బ్లీచ్ చేసేసి. సో ఇప్పుడైతే అక్కడ వాటర్ లేవు ప్రజెంట్. అండ్ అక్కడ గుండు తీసుకుని స్నానం అయితే అయిపోయిన తర్వాత ఇంకా కొండగట్టు లోపలికి మనం అయితే వెళ్ళి హనుమాన్ని దర్శించుకోవడం జరిగిపోయిందండి. హనుమాన్ని దర్శించుకున్న తర్వాత ఇక కొన్ని అలా ఫొటోస్ దిగేసి ఇంకా బయటకు వచ్చేసాం. కోతులు చూడండి, వాటి అల్లరి చెప్పాలంటే ఎన్ని కోతులు అండి, చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు అలా అదొక మనకి మంచి ఫీల్ అనిపిస్తుందండి, నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూడండి కోతులు, ఇక్కడ నుంచి మనం వెనకాల సైడ్ టెంపుల్ ఉంటుంది, బేతాళు టెంపుల్ అని చెప్పి. సో మేము ఇక్కడ కూడా బేతాళు టెంపుల్కి వెళ్తామండి. బేతాళు టెంపుల్కి వెళ్ళి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నామండి. దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఒకటి ఉంటుందండి నమ్మకం, మనం కాయిన్ నిలబెడితే అదొకటి మనం అనుకున్న జరుగుతుంది అని చెప్పి. సో అందరం ట్రై చేసాం, ఆల్మోస్ట్ అందరిది అతికిందండి. సో అంతే అండి. ఇక్కడ ఇది కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే కిందికి వెళ్ళిపోతున్నామండి. మేము ఎప్పుడైనా వేములవాడ కొండగట్టు ఇలా కలిసి వెళ్ళినప్పుడు దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము కోడిని కోసి వండుకొని తినడం అలా చేస్తామండి. సో పైనుంచి దర్శనం అంతా అయిపోయి కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూసుకొని అక్కడైతే ఇంకా వంటలు స్టార్ట్ చేసామండి. రైస్ అయితే ఇంటి దగ్గర నుంచే చేసుకొని తీసుకొచ్చాం. ఇంకా మా వదినలు మా పెద్దమ్మ అక్కడ చూడండి పొయ్యి పెట్టారు, చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాము. ఇంకా చికెన్ రెడీ అయిన తర్వాత తినడమే లేట్ అండి, అప్పటికి అరౌండ్ 4 అవుతుంది. సో అందరూ ఆకలి మీద ఉన్నారు, అంటే పులిహోర తిన్నా కూడా ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే తిరుగుతున్నాం కదండి, మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, అందుకని చెప్పి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇంకా చికెన్ రెడీ అయిపోయిన తర్వాత తినడమే లేట్. ఇక్కడ మా వదినలు, వీళ్ళు మా ముగ్గురు వదినలు, పెద్ద వదిన, రెండో వదిన, మూడో వదిన ముగ్గురు కలిసి చేస్తున్నారు. మా అన్నయ్య అండ్ మా తమ్ముడు పెద్దనాన్న అయితే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ మా కోసం అయితే మా పెద్దనాన్న అండ్ మా తమ్ముడు వీళ్ళందరూ కలిసి కళ్ళు తీసుకున్నారు. కళ్ళు ఇంకా వాళ్ళ కోసం వాళ్ళే తీసుకున్నారు. అందరం ఇంకా వంట అయిపోయిన తర్వాత కూర్చున్నాం, రెడీ చేసామండి. ఇంకా తినేస్తున్నాం, స్టార్ట్ అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత ఏముంది మొత్తం షాపింగ్ చేసి వెళ్ళిపోవడమే. సో తింటున్నాం ఇక్కడ చాలా జోక్స్ చేసుకుంటూ. అండ్ మా వదినలు శ్రావణంలో తినరు, సో వాళ్ళందుకే వెజ్ తిన్నారు. ఇక్కడ హనుమాన్ పెద్ద ఐడల్ ఉంటుందండి, అక్కడ నుంచి మనం షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. చిన్నపిల్లలకి కార్స్, రిమోట్ కార్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నారు. మా వదినలు అయితే బ్యాంగిల్స్ చూస్తున్నారు అండ్ నేను కూడా బ్యాంగిల్స్ చూశానండి. ఇంకా అంతే అండి, ఇవన్నీ తీసేసుకొని అంతే రిటర్న్ మళ్ళీ మనం ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. అంతే, చాలా మంచిగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాం. అలాగే మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా నాకు మా మమ్మీ ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఇంకా ఫైనల్గా మనం విలేజ్కి కూడా వచ్చేసాం. ఇదే అండి మా విలేజ్, అంతే ఇంకా వచ్చేసామండి. ఇక్కడ నుంచి మా ఇల్లు 2 minutesలో వచ్చేస్తుంది. అండ్ ఇంటికైతే ఫైనల్గా వచ్చేసాం. చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయిందండి. అండ్ మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్